ఈరోజు మా పార్టీ సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ లో ధర్నా చేయడానికి ముఖ్యమైన కారణాలు 3-4 ఉన్నాయి. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా గత 6 సంవత్సరాల నుంచి సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట పట్టణ కేంద్రంలో 120 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో, అదేవిధంగా నేరేడుచర్ల మున్సిపాలిటీలో నిలువ నీడలేని నిరుపేదలు ఇంటి స్థలం కోసం గుడిసెలేసుకొని జీవిస్తూ ఉంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వము అతి దారుణంగా గుడిసెలు తీసేసి మా మీద అనేకమైన అక్రమ కేసులు పెట్టింది. అదేవిధంగా అదే భూమిని సూర్యాపేటలో బీఆర్ఎస్ నాయకులు ఆక్రమించుకున్నారు, జగదీశ్వర్ రెడ్డి అనుసరులు ఆక్రమించుకున్నారు. ఈ మధ్య కాలంలో దాని మీద కలెక్టర్ గారు ఎంక్వైరీ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి అదే ప్రభుత్వ భూమిలో మా పేదలందరూ గుడిసెలేసుకొని జీవిస్తూ ఉన్నారు. గత నెలలో మేము రెవెన్యూ మినిస్టర్ని కలిసినాం. రెవెన్యూ మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి ఫోన్ చేసి చెప్పారు, అర్హులైన ప్రతి పేదవాడికి శాశ్వత పట్టా ఇవ్వని చెప్పేసి. అదేవిధంగా మా ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య గారి ద్వారా సీఎంని కలిసాం. సీఎం గారి ద్వారా కూడా కలెక్టర్ గారికి లెటర్ పంపారు, అర్హులైన ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వని చెప్పేసి. కలెక్టర్ గారిని మేము పర్సనల్గా కలిసాం. సార్, ఇక్కడ కొంత అవకతవకలు జరుగుతున్నాయి, మీ పర్యవేక్షణలో మీ ఆధ్వర్యంలో ఎంక్వైరీ పెట్టియండి, నిజంగా అర్హులైన పేదోళ్లకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేశాం. దాన్ని కలెక్టర్ గారు కూడా అంగీకరించారు, దానికి సంతోషం. కానీ అంగీకరించారు కానీ 20 రోజులు అవుతుంది, ఈ రోజు వరకు అతీగతి లేదు, అది అలాగనే లేట్ అవుతా ఉంది. అక్కడ గుడిసెలేసుకున్న పేదలు మొత్తం కూడా నిలవనిడలేక వర్షం వస్తే ఇబ్బంది పడతా ఉన్నారు. అదేవిధంగా పాములు తేళ్లతోటి ఇబ్బంది పడతా ఉన్నారు. మీరు తొందర పట్టాలు ఇస్తే, అదేవిధంగా ఇంటి నిర్మాణానికి 10 లక్షల రూపాయలు కేటాయిస్తే వాళ్ళ శక్తి మేరకు ఇల్లు కట్టుకొని జీవిస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని కానీ కలెక్టర్ గారు కానీ మా మాస్ లైన్ జిల్లా కమిటీ కోరుతుంది ఒకటే, యుద్ధ ప్రాతిపదికన ఎంక్వైరీ పెట్టి ఇంటి స్థలాలకు పట్టాలు ఇచ్చి మున్సిపాలిటీలో ఇంటి నెంబర్లు వచ్చే విధంగా చేసి పేదలకు నివాస స్థల హక్కులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాము. థ్యాంక్ యూ.